నేను ఒక నేను లింక్డ్ఇన్‌లో జాబ్స్ వెతికి అవి పోస్ట్ చేస్తున్నాను కదా! సో, ఐ డోంట్ వాంట్ టు సెండ్ ఔట్ రాంగ్ ఇంప్రెషన్ థాట్ లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకోండి అందరూ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు సెండ్ ఔట్ దట్ మెసేజ్ అండ్ దట్ ఈస్ నాట్ ద మెసేజ్ ఐ వాంట్ టు. యూజువల్లీ జాబ్స్ అంటే ఇండీడ్‌లోనో లేకుంటే లింక్డ్ఇన్‌లోనో మనం వెతుకుతాం. దట్స్ వెరీ కామన్. సో, నేను లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసుకొని ఐయామ్ లుకింగ్ ఫర్ జాబ్స్ అండ్ ఐయామ్ పోస్టింగ్ ఇట్ అనమాట. ఓకే. అంతేగాని ద మెసేజ్ ఇస్ నాట్ టు సే లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకోండి, దిస్ విల్ బీ యూస్ఫుల్. సో, ఈరోజు ఈ వీడియోలో మనం లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ థింక్ విల్ హ్యాపెన్ బట్ దట్ ఆర్ నాట్ ట్రూ, అవి అన్ని మిత్స్, అది ఒకటి చూద్దాము. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అస్, అది చూద్దాము. అండ్ ఆ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఈజ్ ఆర్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ అస్, సో దాట్ మనము మంత్లీ ఇంత స్పెండ్ చేయకోకుండా ఉండే ఆప్షన్ ఉందా మనకి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము మిత్స్ ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే విజిబిలిటీ ఒకటి. ఇప్పుడు నేను ప్రీమియం అకౌంట్ తీసుకున్నాను. సో నా రెజ్యూమే అండ్ నా ప్రొఫైల్ చాలామందికి విజిబిలిటీ ఉంటుంది అంటే దట్ ఈస్ రాంగ్, అలా ఉండదు. ఓకే. సో మీరు డోంట్ థింక్ దాట్ ఓకే నేను ప్రీమియం తీసుకుంటే నాకు విజిబిలిటీ ఎక్కువ వస్తుంది అని అనుకోవద్దు, బికాస్ దట్ ఈస్ అ రాంగ్ వే. అలా జరగదనమాట. దట్ ఈస్ అ మెత్. అది 100% ష్యూర్. సో ప్లీజ్ మీరు అట్లాగా ఆలోచించొద్దు. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను ఇప్పుడు ప్రీమియం అకౌంట్ తీసుకున్నాను కాబట్టి మార్కెట్లో వచ్చిన జాబ్స్ ఫస్ట్ నాకు అవైలబుల్ ఉంటాయి అని మీరు అనుకుంటే దట్ ఈస్ ఆల్సో రాంగ్. మార్కెట్లో వచ్చే జాబ్స్ నార్మల్గా వాళ్ళు లిస్ట్ చేసి అందరికీ అవైలబిలిటీ ఉంటాయి, కానీ మీకే అవి చాలా అవైలబుల్ ఉంటాయి అనుకోవటం వెరీ రాంగ్. అది అలా అవ్వదు. సో దీస్ ఆర్ మిత్స్. సో అట్లా మీకు ఫేవర్స్ అంటూ ఏమీ జరగవన్నమాట. కానీ ఏంటి అంటే ఇప్పుడు లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకున్నారనుకో మీరు, మీకు రెజ్యూమే బిల్డింగ్, అది లింక్డ్ఇన్ ప్రీమియం కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మనం ఓన్లీ కెరియర్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ 29.99 39.99 పర్ మంత్. సో అది ఉంటుంది. అండ్ అదేంటి అంటే మనం రెజ్యూమే బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు టూల్స్ అలా ఇస్తారు, కానీ నేనైతే ఎప్పుడు అది యూస్ చేసుకోలేదన్నమాట. సో దట్ వాజ్ ప్రాక్టికల్లీ యూస్లెస్ ఫర్ మీ. నేను ఏంటి అంటే నా సొంతంగానే బిల్డ్ చేసుకున్నాను. అంటే చాట్ జీపీటీని యూస్ చేసో లేకుంటే ప్రీవియస్ నా సీనియర్స్ నుంచి తీసుకున్న రెజ్యూమేనో దాన్ని బట్టి అలా మోడిఫై చేసుకొని యూస్ చేసుకున్నాను అనమాట. లేకుంటే నాకున్న ఐడియాస్ని గూగుల్ చేసి గూగుల్లో ఓహో ఇది బాగుంది, ఈ సెంటెన్స్ బాగుంది, అట్లా సమ్హౌ. సో మనం అది చేసుకోవచ్చు. సో ఈ రెజ్యూమే బిల్డింగ్ అనేది నాకైతే పెద్ద ఎక్కువ యూస్ఫుల్ కాలేదు. తర్వాత మనము ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మెయిల్స్ పంపొచ్చు అనమాట. ఇన్మెయిల్స్ పంపొచ్చు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎంతమంది లింక్డ్ఇన్ మెసేజెస్ చెక్ చేసుకుంటారు అంటే, ఇన్మెయిల్స్ అంటే జస్ట్ మెసేజెస్ అనమాట. ఎంతమంది చెక్ చేసుకుంటారు నాకు తెలీదు. ఎందుకంటే నేను చాలా మందికి రెస్పాన్స్ ఇస్తే దాంట్లో చాలా తక్కువ మంది నాకు ఏంటి రిప్లై ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ ఆ తక్కువ మందిలో కూడా కొన్నిసార్లు లీడ్స్ దొరికేవి, కొన్నిసార్లు దొరికేవి కాదు. సో దానికి ఆల్టర్నేటివ్ నేను లింక్డ్ఇన్లో కోల్డ్ ఈమెయిల్స్ ఎలా పంపించాలో మీకు వీడియో చేశాను కదా, అది వెళ్ళి చూడండి. దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఒకళ్ళ ఈమెయిల్ ఐడి పట్టుకొని మనం వాళ్ళకి ఈమెయిల్ చేయగలము అన్నది. సో దాట్ వాజ్ మోర్ అంటే దట్ ఈస్ ఆల్టర్నేటివ్ మీకు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇన్మెయిల్ అన్నది. తర్వాత ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన ప్రొఫైల్ ఎవరెవరు చూసారో మనకు కనిపిస్తుంది అనమాట. యూజువల్లీ నాన్ ప్రీమియం అనుకో దే హ్యావ్ వ్యూడ్ అని చెప్పి అట్లా ఊరికే అట్లాగా బ్లర్ చేసి ఎవరో క్లారిటీ లేకోకుండా సంబడి ఎట్ సో అండ్ సో కంపెనీ వ్యూడ్ యువర్ ప్రొఫైల్ అని వస్తుంది. కానీ అది లింక్డ్ఇన్ది ఉంటే ఓ పలానా వాళ్ళు మన ప్రొఫైల్ వ్యూ చేశారు అన్న ఏంటి అన్న కాన్సెప్ట్స్ మనకి తెలుస్తాయి, అన్న మనకు ఆ డేటా తెలుస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. ఓకే. తర్వాత లింక్డ్ఇన్లో కూడా ఎక్స్ట్రా సెర్చ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట కొంచెం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనము ఓహో ప్రోడక్ట్ ఓనర్స్ కానీ లేకుంటే క్వాలిటీ ఇంజనీర్స్ కానీ లేకుంటే డెవాప్స్ కానీ ఈ సెక్టర్స్లో ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నది మనము మంచిగా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఉంటాయి కానీ ఇంతే, కానీ దీనికంటే ఎక్కువ అడ్వాంటేజెస్ అయితే మీకు ఉండవు. ఓకే. సో వాట్ ఈస్ మై టేక్ ఆన్ ఇట్ నేను చెప్తాను. ఇప్పుడు నేను లాస్ట్లో ఒక వీడియో పెడతాను, మీరు వెళ్ళి చూడండి. ఆ వీడియోలో నేను ఏం చేశాను అంటే నేను లింక్డ్ఇన్ ప్రీమియం ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు అన్నది స్టెప్ బై స్టెప్ చూపించాను అనమాట. ఏంటి అంటే మీరు లింక్డ్ఇన్ ప్రీమియం వెళ్ళి లింక్డ్ఇన్కి వెళ్ళండి. లింక్డ్ఇన్లో లింక్డ్ఇన్ ప్రీమియం అని క్లిక్ చేయండి అండ్ సార్ట్ ఇట్ అవుట్ బై ద లేటెస్ట్ అనమాట.
లేటెస్ట్‌గా మీరు సార్ట్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. ఎళ్లి అవన్నీ చదవండి. చాలామంది ఇప్పుడు లింక్డ్ఇన్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. లింక్డ్ఇన్ ఎంప్లాయీస్‌కి 2, 3 ఫ్రీ అకౌంట్స్ ఇస్తారనమాట. వాళ్ళు అవి ఏం చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళు దే ఆర్ వెరీ జనరస్. వాళ్ళు కొంచెం ఫ్రీగా ఇచ్చేస్తా ఉంటారు. సో, మీరు వెళ్ళి హే ఐయామ్ ఇంట్రెస్టెడ్. ఇగో నేనొక మెసేజ్ కూడా రాస్తాననమాట. ఆ మెసేజ్ మీరు మోడిఫై చేసుకొని మంచిగా వాళ్ళకి మెసేజ్ చేయండో, లేకుంటే కామెంట్ చేయండో కింద ఏదో ఒకటి అట్లా కామెంట్ చేయండి. అండ్ దే విల్ లెట్ యూ యూజ్ దట్ అకౌంట్. సో, ఆ అకౌంట్ యూజ్ చేసుకొని మీరు మీ డేటా కలెక్షన్ అంతా ఇచ్చేసుకోవచ్చు. వాటెవర్ టైమ్ ఫ్రేమ్ యూ కెన్ యూజ్ దట్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే లింక్డ్ఇన్ మనం ప్రీమియం తీసుకున్నప్పుడు లింక్డ్ఇన్ లెర్నింగ్ అని కాన్సెప్ట్ ఉంది కదా. సో, ఆ వెబ్సైట్‌కి మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటాయి. లాట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. నేర్చుకోవచ్చు. నేను కూడా నేర్చుకున్నాను. కానీ మనకి ఇప్పుడు వేరేవి కూడా ఉన్నాయి. అంటే ఉడేమీలో వి విల్ హ్యావ్ లైక్ లాట్ మోర్ లేకుంటే ప్రైవేట్ కోర్సెస్ ఉంటాయి. సీబీటీ నగెట్స్ అని చెప్పి, తర్వాత కోర్సిరా అని చెప్పి లైక్ డిఫరెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఫర్ అస్ టు డూ కోర్సెస్ కదా. సో, వి డోంట్ హ్యావ్ టు రిలై ఆన్ ఓన్లీ లింక్డ్ఇన్ ట్రైనింగ్. సో, లేదు నాకేదో చాలా కుతూహలంగా ఉంది. బాగా ఏంటి లేదు ఉంటేనే నాకు ఏదో మంచిగా అనిపిస్తది అని మీరు ఫీల్ అయితే దెన్ గో అండ్ ట్రై. ఒక 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంటది లింక్డ్ఇన్ ప్రీమియంకి. సో, వెళ్లి ట్రై చేయండి. బట్ మై టేక్ ఆన్ ఇట్ అంత అవసరం లేదు అని నా ఫీలింగ్. బట్ ఐయామ్ ఆల్సో నాట్ ఇన్ జాబ్ మార్కెట్. ఇప్పుడు మనం జాబ్ మార్కెట్‌లో ఉంటే డెస్పరేషన్ ఉంటది. ఎట్లాగన్నా ఏమన్నా మనం వి హావ్ టు సమ్‌హౌ ఏంటి ఒక ఛానల్ వెతకాలి సో దట్ వి కెన్ గెట్ టు అవర్ డెస్టినేషన్. సో, లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకుంటే అరే మేబీ వి విల్ నాట్ మిస్ ఎనీథింగ్. మనకి ఈ ఛానల్ మనకి వి హావ్ టు గెట్ టు అవర్ డెస్టినేషన్. అంటే ఒక జాబ్ రావాలి. దట్ ఈస్ అవర్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ వెళ్ళటానికి దిస్ మైట్ బి ద మీన్స్. మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవటం అని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు. అండ్ దట్ ఈస్ టోటల్లీ అప్ టు యూ. నేనైతే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేసుకుంటున్నాను మీతో. నన్ను అడిగితే అవసరం లేకపోవచ్చు. బట్ ఐ విల్ టెల్ యూ ఓకే హౌ మనం లింక్డ్ఇన్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఓపెన్ టు వర్క్ అని పెట్టుకుంటాము. ఓకే. దెన్ రిక్రూటర్స్ విల్ ఆబ్వియస్లీ సీ యస్. కానీ ఇప్పుడు ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ వచ్చేసింది. సో, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తదంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ క్వైట్ హైరింగ్. క్వైట్ హైరింగ్‌లో ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఆ క్వైట్ హైరింగ్ వాళ్ళు మీ రెజ్యూమే అప్లై చేస్తే రెజ్యూమ్‌ని స్కాన్ చేయడం కాదు. ఆళ్ళేం చేస్తారంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కెళ్ళి దట్ సాఫ్ట్‌వేర్ వాట్ దట్ సాఫ్ట్‌వేర్ డస్ ఇట్ ఈస్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కి వెళ్ళి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంతా స్కాన్ చేసి అసలు ఏంటి వీళ్ళు వాట్ ఈస్ ఇట్ అని చెప్పి మిమ్మల్ని స్కాన్ చేసి ఇచ్చేస్తారు. సో, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని మీరు ఆప్టిమైజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేశాను ఆప్టిమైజ్ చేసుకోవడం స్లోగా. నేను కూడా ఎట్లా అంటే ముందు సాఫ్ట్‌వేర్ టెస్టర్, క్వాలిటీ ఇంజినీర్ ఇట్లాగే పెట్టాననమాట. ఐయామ్ క్వాలిటీ ఇంజినీర్ ఎట్ సో అండ్ సో కంపెనీ, ఐయామ్ సాఫ్ట్‌వేర్ సీనియర్ ఎస్‌జెట్ ఇన్ సో అండ్ సో కంపెనీ ఇట్లా పెట్టేదాన్ని కానీ ఐ నెవర్ యూజ్డ్ టు ఆప్టిమైజ్ ఇట్. అంటే ఒక ఫ్యూచరిస్టిక్ వ్యూలో దాన్ని ఎలా పెడితే, ఏ కీవర్డ్స్ పెడితే నా రెజ్యూమే పిక్ అయితది అన్నది నేను ఎప్పుడు ఆలోచించలేదనమాట. సో, మీ ప్రొఫైల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకే. స్టార్ట్ విత్ యువర్ హెడ్‌లైన్ అండ్ స్టార్ట్ విత్ యువర్ బ్యానర్ గానీ, హెడ్‌లైన్ కానీ, కీవర్డ్స్ కానీ, అబౌట్ మీ ఉంటది కదా! ఆ సెక్షన్‌లో ఎట్లా బాగా పెట్టాలి అన్నది గానీ, లేదు అంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కెళ్ళండి. అక్కడ నుంచి కాపీ కొట్టండి. యాజ్ ఈజ్‌గా కాపీ కొట్టొద్దు. కానీ కొంచెం మోడిఫై చేసుకొని అటు ఇటు వర్డ్స్ మోడిఫై చేసుకొని పెట్టుకోండి. లేకుంటే మనందరిది ఏంటి ఏటీఎస్ ఎళ్లి మనందరిది ఒకేలాగా చూసి అందరిది ఏంటి ఇగ్నోర్ చేసేస్తది. సో, కొంచెం అటు ఇటు మోడిఫై చేయండి. ఓకేనా? వర్డింగ్స్ గానీ, కొన్ని సెంటెన్సెస్ కానీ అడిషనల్ యాడ్ చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ సంథింగ్ లైక్ దట్ ఇచ్చేసుకోండి. ఓకే. సో, చాలా మందికి ఎట్లా ఉంటదంటే అంటే నేను వెతుకుతున్నట్టు నా మేనేజర్స్‌కి తెలియొద్దు. నా కంపెనీలో వాళ్ళకి తెలియొద్దు అన్నట్టు ఉంటది. అండ్ దట్ ఈస్ ట్రూ. నాకు కూడా ఇష్టం ఉండదనమాట. ఎట్లా అంటే ఆబ్వియస్‌లీ నీకు ఈ కంపెనీలో ఫ్యూచర్ ఇంకా ఇవ్వరు వాళ్ళు. ఓహ్! ఈ అమ్మాయి ఆల్రెడీ ఎతుక్కుంటుందా బయట అన్న ఫీలింగ్ వచ్చేస్తది. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఓపెన్ టు వర్క్ అని పెట్టొద్దు. కానీ ఓపెన్ టు వర్క్ అని పెట్టినా విజిబుల్ ఓన్లీ టు రిక్రూటర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఏంటి వెన్ యూర్ ఇన్ ప్రీమియం. సో, నేను ఆ ఆప్షన్ యూజ్ చేసుకునేదాన్ననమాట. అంటే విజిబుల్ ఓన్లీ టు రిక్రూటర్స్ అందరికీ ఆల్ లింక్డ్ఇన్ యూజర్స్‌కి విజిబుల్ ఉండకోకుండా అదొకటి యూజ్ చేసుకున్నా. సెకండ్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు బి ఎ లిటిల్ అగ్రెసివ్. రోజు లింక్డ్ఇన్‌లో ఏదో ఒకటి పోస్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఏం పోస్ట్ చేయాలో తెలియట్లేదు అనుకోండి. ఇప్పుడు మీకేంటి జావా సెలీనియం మీద జాబ్ కావాలి. యూ నో దట్ టెక్నాలజీ మీకు అది బాగా వచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఓకే. దాన్ని లిటరల్‌గా తీసుకోవద్దు మీరు. ఎనీ టెక్నాలజీ
ఇప్పుడు మీకు ఏంటి టైప్ స్క్రిప్ట్ వచ్చు, ఆర్ ఇప్పుడు మీకు ప్లే రైట్ వచ్చు, వాటెవర్ ఎనీ టెక్నాలజీ టేక్ ఇట్. దాంట్లో మీరు వెళ్ళి ఇప్పుడు టెస్టింగ్ గ్రూప్స్ ఉన్నాయి కదా! టెస్టింగ్ గ్రూప్స్‌లో చూడండి. ఎవరన్నా మంచిగా ఏదన్నా పోస్ట్ చేశారనుకోండి, అది మీరు రీపోస్ట్ చేయండి విత్ యువర్ ఓన్ థాట్స్. మీ ఓన్ థాట్స్ మీకు ఎట్లా వస్తాయి? మీరు అది గూగుల్ చేయండి. కెన్ యూ ప్లీజ్ ఇప్పుడు మీకు గూగుల్ ఉందనుకోండి, జెమినైని అడగండి, ఆర్ చాట్‌జీపీటీని అడగండి. ఎవరిని ఏదన్నా ఆర్ కోపైలట్‌ని ఏదన్నా అడగండి. ఆ పోస్ట్ ఇచ్చి, what do you think I should think about this? I am a senior QA in SZ, and I feel that the world is transforming. So I want to have my own thoughts, but నాకేం థాట్స్ రావట్లేదు. హౌ అ బిగినర్ వుడ్ థింక్ అబౌట్ దిస్ అని చెప్పి మీరు ఇవ్వండి. ఇస్తే మీకు అదేదో ఒకటి ఇస్తుంది కదా, దాన్ని మీ మంచి వర్డ్స్లో మీరే మోడిఫై చేసుకొని అది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. ఇలా పోస్ట్ చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే, వెన్ ఎవర్ దిస్ ATS సాఫ్ట్వేర్ గోస్ అండ్ లుక్స్ ఫర్ యువర్ ప్రొఫైల్, ఏమవుతుందంటే, ఓ వీళ్ళు ఏదో చేస్తున్నారు ఆ స్పేస్లో, ఓకే వీళ్ళు యాక్టివ్ ఉన్నారు ఆ స్పేస్లో. సో లింక్డ్ఇన్లో ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ అ జాబ్ సర్చర్, అగ్రెసివ్గా పోస్ట్ చేయండి. నేను ఈ కోర్స్ చేశాను, ఈ కోర్స్లో ఇట్లా ఉంది, ఈ కోర్స్లో ఏంటి, వీళ్ళు ఇంకా ఇన్ డెప్త్ వెళ్తే బాగుండేది దీంట్లో. ఆర్ ఎవరన్నా ఒక టెక్నాలజీ లీడర్ ఏదైనా పోస్ట్ చేస్తే అది రీపోస్ట్ చేసి యూనో ఐ అగ్రీ విత్ దిస్ ఆర్ ఐ డోంట్, అంటే ఇలా సింపుల్ వర్డ్స్ కాదులే కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫ్యూచర్, ఐ రియలీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఇస్ ద వే వీఆర్ గోయింగ్ అని చెప్పి మంచిగా మీరు రాయండి. సో వాట్ విల్ హ్యాపన్ వెన్ సమ్మన్ వ్యూస్ యువర్ ప్రొఫైల్, ఒక రిక్రూటర్ కానీ ఒక ATS సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఇచ్చేస్తున్నప్పుడు, ఓ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ద స్పేస్, దే ఆర్ యాక్టివ్ ఇన్ ద స్పేస్ అని చెప్పి మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ సైలెంట్ హైరింగ్. ఇట్లాగే నడుస్తుంది. 10 days కంటిన్యూస్గా మీరు పోస్ట్ చేయండి. ఏది వదిలిపెట్టుకోకుండా మీరు అగ్రెసివ్గా పోస్ట్ చేస్తూనే ఉండండి. ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకో, అట్లీస్ట్ టేక్ దట్, ఓకే వాచ్డ్ శిరీష టాక్ అబౌట్ దిస్ అండ్ ఐ అగ్రీ, ఐ డిస్అగ్రీ, మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ థింక్ ఐ విష్ షీ యాడెడ్ దిస్ పాయింట్ ఆర్ షీ డిడ్ంట్ యాడ్ దిస్ పాయింట్, సంథింగ్ ఏదో ఒకటి. ఏంటి అంటే మీకు ఆ విజిబిలిటీ అంటూ ఉండాలన్నమాట. యూఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ అన్న థాట్ ఆ రిక్రూటర్ కానీ, ఎవరైతే రిక్రూటర్ మీ ప్రొఫైల్ చూస్తారో వాళ్ళకి కానీ, ఎవరైతే ATS సాఫ్ట్వేర్ స్కాన్ చేస్తుందో వాళ్ళకి కానీ ఉండాలి. అండ్ ఆప్టిమైజర్ జస్ట్ నేను సీనియర్ SZకి అట్లాగా మీరు అలా పెట్టొద్దు, మంచి పెట్టండి. ఏంటి వర్కింగ్ ఇన్ మోడర్న్ ఇంజనీరింగ్, చాట్‌జీపీటీని అడగండి, మీకు వర్డ్స్ అవన్నీ వస్తాయి. ఓకే వర్కింగ్ ఇన్ మోడర్న్ ఇంజనీరింగ్ వేర్ వీ డెలివర్ ట్రస్ట్ టు సిస్టమ్ థింకింగ్ ఆర్ వేర్ వీ డెలివర్ క్వాలిటీ ద కస్టమర్ నీడ్. ఎట్లా అంటే ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ నుంచి QAని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక AI పర్స్పెక్టివ్ నుంచి కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నట్టు మీరు హెడ్లైన్స్ రాసుకోండి. అండ్ ఆల్సో మీరు అలర్ట్స్ సిస్టమ్ ఇచ్చేటప్పుడు ఓన్లీ QA ఇంజనీర్ అని ఇవ్వకండి. ఇప్పుడు AI ఇంజనీర్ ఈరోజు మా ఎవరు SVPయా ఆయన పోస్ట్ చేశారు, లుకింగ్ ఫర్ AI డైరెక్టర్ అట. అంటే AI డైరెక్టర్ అన్న వర్డ్ ఇది వరకు ఉండేనా? లేదు కదా. డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, VP ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్లా ఉండేవి కదా. AI డైరెక్టర్ ఏంటి చూడండి, దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ వర్డ్స్. అంటే ఇలా అందరూ అట్లా న్యూ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ అంటూ ఉంటుంది. ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ లాగా ఒక నేమ్ని డిఫైన్ చేస్తారు. సో లుక్ ఫర్ ఉన్నా లేకపోయినా AI ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జనరేటివ్ AI ఇంజనీరింగ్, ఇట్లా ఒక 4-5 పెట్టేయండి అలర్ట్స్. మొత్తము క్వాలిటీ ఇంజనీరింగ్, SZ ఇంజనీరింగ్, AI SZ ఏది దొరికితే అది మొత్తం అన్నీ ఓకే పెట్టండి. సో మై టేక్ ఇస్ ఇట్స్ నాట్ వర్త్ అని నాకు అనిపిస్తుంది. లేదు ట్రై చేయాలంటే ఫ్రీ ట్రయల్ చేయండి, లేదు అంటే గెట్ దట్ ఫ్రీ అకౌంట్. నేను చెప్పాను కదా ఎట్లా ఫ్రీ అకౌంట్ తెచ్చుకోవాలో. సో గెట్ దట్ ఫ్రీ అకౌంట్. నేను ఆ వీడియో కూడా పెడతాను లాస్ట్లో. ఓకే సో అది. సో ప్లీజ్ డోంట్ గెట్ అండర్ ద రాంగ్ ఇంప్రెషన్ దాట్ అరే నేను ప్రీమియం తీసుకుంటే నాకు అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందని. ఏం అడ్వాంటేజ్ ఉందో వాళ్ళు మనకి ఏం ఫేవర్ చేయరు. ఓకేనా, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సరే మీరేమైనా వేరేగా అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీరు ఇంతవరకు వచ్చారంటే ఐ థింక్ యూ లైక్ మై వీడియోస్. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే చలో బాయ్.